బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు సిబిఐ అధికారులు ఈ ప్రాజెక్టుపై ప్రాథమిక విచారణ మొదలుపెట్టారు. ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగం, అవకతవకలపై ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు జరుగుతోంది. ఈ విచారణలో భాగంగా జాతీయ డ్యాం భద్రతా సంస్థ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను సిబిఐ పరిశీలిస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. సిబిఐ విచారణ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ను సిబిఐ అధికారులు విచారించే అవకాశాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు సిబిఐ అధికారులు ఈ ప్రాజెక్టుపై ప్రాథమిక విచారణ మొదలుపెట్టారు. ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగం, అవకతవకలపై ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు జరుగుతోంది. ఈ విచారణలో భాగంగా జాతీయ డ్యాం భద్రతా సంస్థ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను సిబిఐ పరిశీలిస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. సిబిఐ విచారణ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ను సిబిఐ అధికారులు విచారించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి సిబిఐ విచారణకైతే రంగం సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రాథమిక విచారణలో సిబిఐ ప్రారంభించింది.